ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. చిలుకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి తి చిలకమ్మ తే కుంభరాశి వాళ్ళ జ్యోతిషవాణి, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి. కుంభరాశి వాళ్ళకి భద్రాచలం రాముడు, శ్రీరామచంద్రుడు భద్రాది వాసుడు. కుంభరాశి వాళ్ళకి మాట నిలబడదు, ఏదన్నా మాట ఉంటే టకామని మాట్లాడతారు, ముక్కు మీదనే కోపం, కాలు ఆగదు. ఎవరికన్నా సమయం ఆపద పడితే తొందరగా పోతారు, మీ సమయానికి ఎవరు రాడు. కానీ ఈ రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ గురించి, గవర్నమెంట్ అన్నం తినాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎలాగైనా చేయాలి, నేను సంపాదించుకోవాలనేది ఎవరైతే పట్టుదల ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా, ఈ కుంభరాశి వాళ్ళకి కంపల్సరీగా మీకు గవర్నమెంట్ అన్నం తినేది ఉంది. గవర్నమెంట్ జాబు లోపల మళ్ళీ అండ్ల గుడక ఒక్కొక్క మెట్టు లెక్కేది ఉంటుంది, కానీ తగ్గేది మాత్రం ఉండదు తప్పనిసరిగా. ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు పట్టుదల బాగుంటుంది, పట్టుదల మీద మీరు అందరు పైకి వస్తారు. ఈ కుంభరాశి వాళ్ళు అన్నిటికన్నా కుంభరాశి వాళ్ళు ఎవరైతే డాక్టర్ చదువు చదివినరో, డాక్టర్ చదువు చదివిన తర్వాత అది అంటారు ఒక మాట మంచిగానండి. ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఎవరైతే డాక్టర్ చదువు చదువుకున్నారో నా మాట 2 మాటలు చెప్తా వినండి. ఫస్ట్ భగవంతుడు, దేవుడు వెనుక దేవుడు డాక్టరే. వాళ్ళు అన్నిటికీ భరించి, అన్నిటికీ తెగించి, అన్నిటికీ ఆలోచన చేసి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక జీవికి కాపాడాలనుకుంటారు, కానీ ఒక జీవికి పొడగొట్టాలని అనుకోరు. ప్రయత్నం చేసినంత ప్రయత్నం చేస్తారు. కానీ అందుకే మీకు గుడక దేవుడు మీ ఏ పెనుకనే ఉంటాడు. దేవుడు అనేవాడు మీ ఈ పెనుకనే ఉంటాడు. ఎట్లా అంటే మీరు భగవంతుని మీద భారం పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ భగవంతుడు దయ వలన అది మంచి జరుగుతుంది. మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటాడో వాళ్ళకి మంచి జరుగుతుంది. చూడండి, ఒక మాట చెప్తా, మీ మాట వింటే మీరు దగ్గర తీసుకుంటారు, మీ మాట వినకపోతే దూరం చేస్తారు. అది కూడా భగవంతుడు, మీరు మంచి పని చేస్తే భగవంతుడు మీకు దగ్గర ఉంటాడు, మీరు చెడు పని చేస్తే భగవంతుడు దూరం ఉంటాడు. చూడండి, మీరు మంచి చేయండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ కుంభరాశి వాళ్ళకి డాక్టర్ చదువు లోపల మళ్ళొక పై మెట్టు ఎక్కుతారు, మళ్ళొక మెట్టు ఎక్కుతారు, రాజా బతుకుతారు. నలుగురికి సాయం చేస్తారు, నలుగుట్లా పేరు సంపాదించుకుంటారు. సెకండ్ దేవుడు మీరేమని మీకే యాద్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు వస్తుంటే ఎదురు ఎంతో చూస్తూ ఉంటారు. ఈయన రాలేదు, డాక్టర్ అమ్మ రాలేదు, డాక్టర్ సాబ్ రాలేడమని మీ గురించి ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. కానీ మీకు మంచి పేరు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. పేరు సంపాదించుకోవాలంటే క్షణం పట్టదు, పేరు పోడకట్టుకోవాలంటే క్షణం పట్టదు. మీరు పేరు సంపాదించుకోవడం మనసులో ఉంది, తప్పనిసరి మీరు పేరు సంపాదించుకుంటారు. మీకు దేవుని తోడు ఉండాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం, 7 కొండల స్వామి దర్శనం. అక్కడ వైకుంఠం, ఇక్కడ కైలాసం. కైలాస దర్శనం కూడా చేయాలి, 7 కొండల మెట్లు కూడా అక్కడ పోయి దర్శనం చేసుకోవాలి. నాకు ఏదో తెలిసింది, నాకు అంతా తెలుసు, నేను ఏదన్నా చేయగలనని తొందరపడకండి. కొంచెం ఆ తొందరపాటు ఎవరికి పడదు. కానీ మీరు ఎక్కువ పెద్దల గురించి ఆలోచిస్తారు. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలని మనసులో చాలా ఉంటుంది. ఎందుకో మీకు కోపం కొంచెం ఎక్కువ వస్తే కోపం, అది కూడా చెడు చూసి 1, 2, 3 సార్లు చూసి అప్పుడు మీకు కోపం వస్తుంది. ఫస్ట్ సారి మీకు కోపం రాదు, సెకండ్ సారి కూడా నిదానం, 3వ సారికి అయితే ఇక ఆకాశానికి నించెనేసినట్టే వస్తుంది మీకు కోపం. చాలా ఎక్కువ వస్తుంది కోపం. పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అని మీకు చాలా ప్రేమగా ఇట్లా దగ్గర తీసుకొని కూర్చుంటారు. వాళ్ళతోన మీరు వాళ్ళకు దగ్గర కూర్చుంటే ఎట్లా ఉంటారంటే అదే మా చిలుక, బంగారం చిలుక తీసుకొని చేతులు పెట్టుకుంటే ఎంత మంచిగా ప్రేమతో చూసుకుంటారో మీరు గుడక అట్లా ఎవరైనా దగ్గర పోయి కూర్చుంటే మీకు ఇట్లా అట్లా పిలుచుకొని మంచిగా ప్రేమతోన చిలుకలు చూసినట్టే చూసుకుంటారు. మీకు మంచిగా అంత ప్రేమ అంటే, అంత పేరు సంపాదించుకుంటారంటే అది మీ ప్రాప్తి, ఆ భగవంతుని దయ. మీరు మంచి పేరు సంపాదించుకుంటారు. పాలి, పగ, దావా, దుష్మాన్, ఎక్కడైనా దావా దుష్మాన్ ఉందనుకోండి, మీరు పోయిండు అనుకో, మీకు అది ఇది మాట్లాడితే 2 మాటలు చెప్పి పక్కకి కూర్చొని పెడతారు. ఎందుకయ్యా కోపం పడుతావు, వచ్చేదేముంది, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినావు, పోయేటప్పుడు ఏమైనా కట్టుకొని మూట నెత్తి మీద పెట్టుకొని ఇంకెక్కడ పోతావు. ఆయన రామంటే అంత వదిలిపెట్టి బత్తలుగా పోవాలి.
అది ధ్యాస ఉంచుకోండి అని మీకు తెలిసిన కాడికి మంచిగా నీట్గా మాట్లాడతారు. భయపడరు ఎవరికి. వాడు ఎంత తీసిమార్కుడు ఉన్నవాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. భయపడరు. మీది రాజా బతికేది ఉంది. ఏడపోయినా కానీ గెలుస్తారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. నేను కూడా చెప్తున్నా, ఈ కుంభరాశి వాళ్ళకి ఆ భగవంతుడు అనేవాడు మీకు కంపల్సరిగా చల్లగా చూస్తాడు. అంత మంచి జరుగుతుంది. కానీ తప్పు వద్దు. మీ మీద ఎంతోమంది భారం పెట్టి ఉంటారు. వాళ్ళ కోరిక తీర్చాలంటే ఒక్కరు 10 మందికి సేవ చేస్తారు. ఒక్కైననే 100 మందికి, కోట్లాది మందికి సమాధానం చెప్తారు. అది మీ దగ్గర ఉంది టాలెంట్ ఈ కుంభరాశి వాళ్ళకి. అలాగే చేయండి, మంచి కలిసి వస్తుంది. పెద్దలైతే మీకు చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు కూడా పెద్దలు చూసుకుంటారు. ఇంటి గుట్ట అవతల జరగనియ్యారు. చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, అంత బాగుంది. దానికి ఏం చేయాలి? భగవంతుని ధ్యానం చేసి మీరు ప్రతి పని కూడా చేయండి, మీకు జయమవుతుంది. నమశివాయ. వా, మీ లక్కీ నెంబర్ 3 గవ్వలు పడ్డాయి. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం 8, శని బలం 5. అంటే 3 భాగాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ప్రయత్నం చేయండి, అన్ని పనులు మీకు సఖ్యంగా జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీరు వినాలనుకుంటే ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎవరైనా నాకు మాట్లాడాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీకు సమాధానం చెప్తా. మళ్ళీ వినాలనుకుంటే మళ్ళీ మీకు ఉన్న డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.